అన్నా ఎలా ఉంది మా ఇంటి బంగారం మూవీ? అన్న మా ఇంటి బంగారం నేను చూసి వస్తున్నాను. సో సమంత గారు వన్స్ అగైన్ మళ్ళా ప్రూవ్ చేశారు. ఏంటి అంటే గ్లామర్ ఒకటే కాదు, యాక్షన్. ఆ, యాక్షన్ యాక్షన్లో కూడా ఆవిడ ఎవరికి తీసిపోదు అని. ఎందుకంటే సిటడెల్ అని ఒక సిరీస్ వచ్చింది, ఆ సిటడెల్లో ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ మళ్ళీ యాక్షన్ మాత్రం అదరగొట్టేసింది. అసలు రాజ్ మరి నాకు నమ్మకం ఉండే, ఆ నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. ఫైట్లు అదే చెప్తున్నా కదన్న, యాక్షన్ కొరియోగ్రఫీ, ఫైట్లు అసలు మామూలుగా ఇచ్చిపడేయలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అంటే ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు, లేకపోతే అనవసరంగా మరీ ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ పెట్టినట్టు కూడా అనిపించలేదు. ఇచ్చిపడేశారు, అంతే ఇచ్చిపడేశారు. అడ్రినలిన్ రష్ చేసుకున్నాక మొత్తం లైఫ్ మారిపోయింది. అంటే యూటర్న్ తిరుగుతోంది ఇప్పుడే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇన్నాళ్ళు కొంచెం సైలెంట్గా ఉండి ఏం చేయాలో ఏం చూడాలో తెలియక లైఫ్ని ముందుకు తీసుకెళ్తుండే, సడన్గా ఇప్పుడు మళ్ళా వాపస్ వస్తుంది స్క్రీన్ మీదకి. అంటే పెద్ద కంబ్యాక్ అనే చెప్పాలి. సో మళ్ళీ మన హీరోయిన్ అయిపోయింది. మన హీరోయిన్ అన్న ఎప్పటికెళ్ళో మన హీరోయినే. సో మా ఇంటి బంగారంతో మన ఇంటి బంగారం కూడా అయిపోయింది అంతే.